ఏమన్నా పెళ్లి సెలవులకు పెళ్లి కుదిరింది ఆమె తెలిసి ముందే దాంట్లో ఏమన్నా సాక్రిఫైస్ చేసిన నేను త్యాగం చేసిన ఆర్మీ త్యాగం చేసింది గ్రేట్ అనిపించింది. అప్పుడు ఆర్మీని తక్కువ చేసి తనుజాలు లేపారు పిచ్చోళ్ళు, తనుజా పిచ్చోళ్ళు. మన దేశానికి ఎంత గౌరవం ఆర్మీ మంచి చేసినా కూడా ఆర్మీని మంచి చెప్పకపోతే ఎందుకంటారు అట్లా తనుజ గారిని పైకి చేస్తున్నారు, వీళ్ళందరూ వేరే వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. ఏమన్నా వాళ్ళకి ఏమొచ్చిందో మనకేం తెలుసు. మీరేమంటారు తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గేమే ఉండదు ఈపు అడిచి ఆడపిల్లగా పద్ధతి ఉందిలే కానీ గేమ్ ఆమె చేత కాదు, నోరేసుకొని పడుతుంది ఉంటే ఏడుతుంది. అందుకని ఆ పరంగా చూడాలి. రాత్రి మన నామేశ్వరం జరిగింది తనుజ కాను ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామేశ్వరం సంచాలకుగా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ సప్లై ఉండదు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసి సంచాలక పేలేను అక్కడ చేస్తున్నాడు. ఆయన కూడా ఆర్మీ స్టాండ్ ఆయనే తీసుకొని మంచి నిర్ణయం బాగా చెప్పింది, సంజనాతో చెప్పింది పౌరపరంగా. అందుకని మన ఆర్మీ ఏడ తప్పు కాదు. బాగుంది సంజన బాగా తెలివి తీసుకుంది. ఎందుకంటే ఎత్తుకొని ఆయన తీసుకుంటాం గెలవలేదని తెలియదు అప్పుడు. బర్ని గారు దివ్యాని నామినేట్ చేశారు కదా, నీ వల్లనే నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు, దాని వల్లనే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. బర్నీకి ఏముంటుందో మళ్ళీ అట్లా చేసింది ఉండి తనుజాను కదా చేయాల్సింది. కానీ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. పాపం దివ్య ఈయన కాపాడుతుంటే ఏమని చేసిండు బాగా అనిపించలేదు. దివ్య గారే కరెక్ట్ అంటారు. దివ్య గారు కరెక్ట్. ఆయన బయట నాకైతే అందరూ కలిసి గౌరవ గారు టార్గెట్ చేసి అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం నేను అనకలే మాట్లాడతాను. ఎందుకంటే మనకు అర్థం కాదు, భాష రాకపోయినా బాగుంది తెలుసు కాబట్టి అర్థమైంది. చెప్తున్నారు కదా పవర్ నేను లాస్ట్కి వాడదాం అనుకున్నా టాప్ 5 ఉన్నప్పుడు అని చెప్పేసి ఇమానీలతో చెప్పిన ఇమానీలు తీసేసినా కూడా ఇమానీలు ఆయన కాపాడుకొని వెళ్ళేటప్పుడు ముందు మనం వేసుకుంటారు కూడా. టాప్ 5 అంటే ఎవరికి టాప్ 5 నేను ఇమానీలతో చెప్తాను. ఇమానీలు మరి సుమ చెట్టి గారు, మళ్ళీ బీమార్ ఖాన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఉంటుందిలే కానీ కప్పు దగ్గరకు ఎందుకండి రీజన్ ఏంటి? గేమ్ లేదు కదా, గేమ్ ఆడతలేదా, ఊకే ఎమోషన్ ఫీల్ అయింది. గేమ్లో కనబడుతుంది కదా. కానీ తనుజకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు అంటే తనుజ గురించి విన్నర్ తనుజ అని కామెంట్ పెడుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు సరి గేమ్ చూడాలా, న్యాయంగా చెప్పాలా. 3 నెలలు బిగ్ బాస్ మనం ఎందుకు కొట్టుకోవటం? తనుజను దుడితే నన్ను కూడా టార్గెట్ చేశాను. నేను ఛానల్ పెడితే కళ్యాణ్ కాకని దాంట్లో చేస్తున్నా అన్ని పెద్ద వేసుకోవచ్చు తిట్టారు. నేనేం చెప్పాలి? మరి తనుజ గేమ్ నచ్చలేదా? మీరు ఎందుకు తనుజ నెగిటివ్ అంటున్నారు? ఎందుకంటే ఆమె కట్టు బాగుంది. గేమ్ ఆడుతూ ఆమె చేత కాదు. ఇప్పుడు ప్రతి గేమ్ ఆడినా ఈకే ఆమె అట్టగోలికి నోరేసుకొని పడిపోద్ది. ఎవరి మీద పట్టినా అసలు రీజనే ఉండదు ఆమె చెప్పేదాన్ని. కొంతమంది ఏమంటారంటే ఇమాన్యుయల్ తనతో ఒక ట్రాక్ నడపడం వల్ల తను బయటకు వచ్చి ఇంకా చాలా మంది కనెక్ట్ అయింది అంటున్నారు. అది మీకు అలా అనిపిస్తుంది? అసలు ఇమాన్యుయల్ వల్లనే ఆమె పేరు వచ్చింది ముందర. నానా అని బర్నీ గారి వల్ల ఇమాన్యుయల్ వల్లనే. న్యాయం అయితే సరిగ్గా చూసే చెప్పాలి కదా న్యాయం. ఒకరి పార్టీ కాదు, నేను ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చెబుతాను. అవునా? మీరు ఓటు వాళ్ళకి ఇస్తున్నారండి? ఎవరు? నేను ఇమాన్యుయల్కి వేస్తా. ఖచ్చితంగా నేను ఈ సీజన్కి కమెడియన్ తోటి కమెడియన్ చేయించుకొని సీజన్ ఆడిపించుకొని కమెడియన్ సీజన్ చేస్తే నేను ఒప్పుకోను. ఈ సీజన్ కమెడియనే హీరో. కమెడియన్కి కప్పు రావాలంటారా? అంతే. అవునా? మరి అంతా కష్టపడి ఆడిన రీతు చౌదరికి ఏమేమంటారు? కష్టపడి ఆడుతుందిలే కానీ ఈయనంత కాదు. హౌస్లో ఎవరైనా సరే ఈయన కమెడియన్ అయినా కూడా కామెడీ చేస్తుండు, హెల్తీగా గేమ్ ఆడుతుండు, సంకల్పం గట్టి పెట్టుకొని అన్ని మంచిగా చేస్తుండు, అన్ని రకాలుగా బాగుంది.